వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక 30 లోపు రద్దు అధికారిక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగులు ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ లెక్కింపులో కొన్ని మార్పులు జరుగుతున్నాయని తాజా సమాచారం ప్రకారం తెలుసుకోవచ్చు. పెన్షన్ లెక్కింపు విధానం తాజా మార్పులు ఉదాహరణకు చూసుకున్నట్లయితే 1999లో సేవలు జారీ చేరి 2001లో పదవి విరమణ చేసిన ఒక ఉద్యోగి గురించి అయితే పరిశీలిస్తే వేతన డిఏ కలిపి వేతనం డిఏ 2 కలిపి ఆయనకు సగటున పెన్షన్ రూపంలో 40,000గా ఉంటే తాజా మార్పుల ప్రకారం సుమారుగా రూ. 4,372 పెన్షన్ కోతతో పడే అవకాశం ఉందనైతే తెలిపారు. మరి ఎందుకు దాదాపు 10% కోత అనేది చూద్దాము. సగటు పెన్షన్ లెక్కింపు ఈ విధంగా అయితే ఉంటుంది. పదవి విరమణ నాటికి ఉద్యోగి ఆఖరి 5 ఏళ్ల సగటు వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుందని అయితే తెలిపారు. తాజా సమాచారం ప్రకారంగా కీలక అంశాలు పీఎఫ్ పీఎఫ్ఓ పెన్షనర్లకు లెక్కింపు విధానము అధిక పెన్షన్ అర్హత లేని పీఎఫ్ఓ పెన్షనర్లకు ప్రత్యేక లెక్కింపు విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ప్రతిపాదిత మార్పులు పెన్షన్ల లెక్కింపు విధానంలో మార్పు ప్రస్తుతం ఉన్న విధానానికి ఒక మార్గదర్శకంగా మారనుండటం. తాజా మార్పుల ప్రకారం పెన్షన్ లెక్కింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ప్రభుత్వ అధికారిక ఆదేశాలు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా అధికారిక ప్రకటనల ఆధారంగా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. పెన్షన్ లెక్కింపుల్లో వచ్చే మార్పులను ప్రతి పెన్షనర్ వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెన్షనర్లకు ముఖ్య సూచన పెన్షన్ స్టేటస్ పరిశీలన ప్రతి పెన్షనర్ తమ యొక్క లెక్కింపును పునఃసమీక్షించుకోవడం ముఖ్యం. కొత్త మార్పుల వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలి. పెన్షనర్ల కోసం అందుబాటులో ఉన్న ఇతర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అయితే సూచించారు. లెక్కింపు విధానంలో సమస్యలు ఉంటే సంబంధిత పీఎఫ్ డిపార్ట్మెంట్ లేదా పెన్షన్ బోర్డు అధికారులను సంప్రదించాలి. తాజా మార్పులపై ప్రభావం ఈ మార్పులు అనేక పెన్షనర్ల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం గురించి పూర్తి అవగాహన కల్పించేందుకు సంబంధిత అధికారులు మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి తాజా మార్పుల గురించి అప్రమత్తంగా ఉండాలి. కొత్త మార్గదర్శకాలను అనుసరించి పెన్షన్ లెక్కింపు ప్రక్రియలో వచ్చే ఏమైనా సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడానికి ముందుగా సిద్ధంగా ఉండాలి. ఈ సమాచారం ప్రకారం పెన్షన్లకు సంబంధించిన మార్పులు రద్దు కానున్నాయనే అంచనాలు ఉండటంతో అధికారిక ప్రకటనలు మరింత స్పష్టతనిస్తాయి.